ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 11, 12, 13, 14 ఈ తేదీలో జరగబోయే ఇదేనండి. రాబోయే 4 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది ఇదేనండి. మరి రాబోయేటువంటి 4 రోజుల్లో ఈ వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అలానే రేపటి రోజున మీ జీవితంలో శుభ అశుభాలు ఏంటి, అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున మీరు ఊహించిన మార్పులు అయితే చూడబోతున్నారు. ఖచ్చితంగా మీ జీవితంలో ఇలా జరుగుతుందని కూడా మీరు కల్లో కూడా ఊహించిన విధంగా మీ జీవితం అనేది ఉండబోతుందండి. అది ఒక స్త్రీ కారణంగా. రాబోయే 4 రోజుల్లో ఈ రాశి వ్యక్తులు గొప్ప అదృష్టం అనేది వెతుక్కుంటూ రాబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు అదృష్టవంతులుగా కాబోతున్నారు, ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఇక ఊహించిన మార్పు అనేవి చోటు చేసుకుపోతాయి. 4 తరాల కూర్చుని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది. ఈ వృశ్చిక రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారు చెప్పుకోవచ్చండి. ఇదంతా వింటుంటే ఏదో కలుపు చెప్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది కదండి. కాదండి, ఇది రేపటి రోజున మీ జీవితంలో జరిగే అక్షరాల సత్యాలు. కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఎప్పటికీ మీలో కొంతమందికి అదృష్ట గడియలు కూడా ప్రారంభం ఉండవచ్చు, మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగానే కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ముందు, మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏది ఏమైనా సరే ఈ వృశ్చిక రాశి వారికి వారి జీవితంలో రాబోయే 4 రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతుందని కూడా చెప్పుకోవచ్చండి. అదేవిధంగా ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలు మార్చుకోవడంతో పాటుగా ఈ మార్పు అనేది ఈ రాశివారిని ఎంతో ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ రాశివారు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందబోతున్నారండి. కాబట్టి వృశ్చిక రాశి వారికి రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఏంటంటే ఇక నుంచి ఈ నక్షత్ర సంచార కారణంగా కొన్ని గ్రహాలు మంచి స్థానంలో, శుక్రగ్రహణం ఏ రాశి వారికి ఉంటుందో ఆ రాశి వారికి అన్ని విధాలుగా కూడా మంచిగా కలిసి వస్తుందండి. ఈ శుక్రుడు యొక్క స్థానం లాభస్థానంలో ఉన్నప్పుడు ఏ రాశి వారికైనా ఇక అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. శుక్రగ్రహం నక్షత్ర సంచారం కారణంగా ఈ వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతకులుగా మారేటువంటి అవకాశం అనేది రాబోతుంది. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చండి. అనుకోని విధంగా డబ్బు మీ చేతికి వస్తుంది కూడా. ఈ సమయంలోనే మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని. ఆ విధంగానే ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగుపెట్టడం వల్ల మీరు ఏదైనా సరే ధర్మ మార్గంలో, ఎంత కష్టపడైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి. ఒక స్త్రీ కారణంగా ఈ వృశ్చిక రాశి వారికి కల్లో కూడా ఊహించిన అదృష్టం అనేది ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుందండి. ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం చాలా వరకు కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది. మీ జీవితంలో అనుకోకుండా ఆ స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది. ఇక మీ దశ తిరిగి 4 తరాల కూర్చున్న డబ్బును కూడా సంపాదించుకోగలుగుతారు. ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరో కొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పు జరగబోతున్నాయి. కాబట్టి ఇన్నాళ్ళుగా మీరు పడిన కష్టాలు, సమస్యలు, మిడిల్ క్లాస్ లైఫ్లో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవబోతుంది. మీ లైఫ్ స్టైలే ఒక్కసారిగా చేంజ్ అవబోతుంది. మార్కెట్లో ఇక మీకు తిరుగు అనేవాళ్ళే ఉండరండి. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా మీరే వెతుకుతారు. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు. డబ్బుకైతే మీకు ఏ లోటు అనేది లేకుండా ఉంటుందండి. ఏదో ఒక రూపంలో మీ చేతికి అనేది డబ్బు వస్తూనే ఉంటుందండి. ఆర్థిక సమస్యల నుంచి మీకు ఇప్పటి నుంచి విముక్తి అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది. ఉద్యోగంలో మంచి ఉద్యోగాలు సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ వృశ్చిక రాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక నుంచి ఈ రాశి వారికి అంతా కూడా చాలా వరకు కూడా అంటే శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చండి. గత 2-3 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలతో మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని, ఆవేదన ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మిమ్మల్ని ఇప్పుడు కరుణించబోతుంది. అంటే మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుందని. ఇక మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు మెరుగుపడబోతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు కావచ్చు, కొత్త ప్రయత్నాలు కావచ్చు సఫలమవుతాయండి. మీ తెలివితేటలు, దూరదృష్టి బాగా రాణిస్తాయి కూడా. వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితాలు ఆశాజనంగా మారుతాయి. గ్రహ వాహనాలకు సంబంధించిన సమస్యలు, ఆస్తికి సంబంధించిన సమస్యలు, వివాదాలు ఒక్కొక్కటిగా దూరం అయిపోతాయి. విదేశాలలో అంటే ఉద్యోగం స్థిరతత్వానికి ఇది చాలా వరకు మీకు అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే ఎంత ప్రయత్నం చేసినా అంత మంచిదే ఈ సమయం. అంటే ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబ అభివృద్ధి చేయడానికి కూడా గట్టి ప్రయత్నాలు చేపట్టడం ద్వారా అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుంది. ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి కూడా పురోగతి సాధించడానికి కూడా మీరు మంచి ప్రణాళికను రూపొందించడం కూడా జరుగుతుంది. ఈ సమయంలో మీ తెలివితేటలకు, ప్రజా పాఠాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారుతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిణామాలు అనేవి చోటు చేసుకుపోతాయి. వృత్తి, వ్యాపారంలో కూడా స్థిరతత్వం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుందండి. ఈ వృశ్చిక రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి అనేది చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు కూడా ఇస్తాయి. అలానే ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కూడా చెప్పుకోవచ్చు. మీ తోబుట్టులతో కూడా సంయోధత కూడా ఏర్పడుతుంది. అంటే మీ ఆస్తికి సంబంధించిన వివాదాలు సానుకూల పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నాలతోనే అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలానే వృత్తి, వ్యాపారాలు చక్కగా మలుపులు తిరగబోతున్నాయండి. ఇక్కడ రేపటి నుంచి మీ జీవితంలో ఎన్నో అంటే మీరు కల్లో కూడా ఊహించిన విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది. ఈ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం అనేది సుగమం అవుతుందండి. ఎంత కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు ఈ సమయంలో మీరు చేయడం అనేది కూడా జరుగుతుంది. అలానే మీ కుటుంబంలో 1-2 శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటిగా ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది. చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుందని కూడా చెప్పుకోవచ్చుని. అధికారాలు చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరడం వంటివన్నీ కూడా తప్పకుండా జరిగి తీరతాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత మాత్రమే ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకుముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ వల్ల మీరు మహా అదృష్ట జాతకులు అనుకుంటున్నారు కదండి. అవునండి, ఆ స్త్రీ మీ జాతకంలోకి రావడం వల్ల అంటే అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. ఎతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్టు ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఎట్టే తొలగిపోతుంది. అది మీకు కొత్త ఆశ్చర్యానికి కలిగించవచ్చు. ఆర్థికంగా మీకైతే ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడంత డబ్బును చూడగలుగుతారు. ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే గనక మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడల్లా కూడా ఏదో ఒక విధంగా ఆ డబ్బు మీకు యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి. ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే కనుక ఈ రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఇకపోతే ఈ రాశి వారు వివిధ రకాలుగా సమస్యలను అలానే కష్టాల నుండి బయటపడడానికి ముఖ్యంగా అండి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ట భావాలు తొలగించుకోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష్య పరిహారాలు కనుక మీరు ఫాలో అయితే ఇక మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా మంచి రిలీఫ్ అనేది వస్తుంది. మరి ఆ పరిహారాలు ఏంటి అనేది చూద్దాం. ఈ రాశివారు సోమవారం శివయ్యను ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న ప్రతి పనులన్నీ కూడా ఖచ్చితంగా సమయానికి కూడా జరిగి తీరతాయండి.
అలానే లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకదార స్తోత్రాన్ని కూడా పఠించాలి. ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అలానే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గనక గురుగ్రహానికి పరిహారం అనేది చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారండి. ఇకపోతే మీ వ్యాపారంలో కూడా తరచుగా ఏమైనా సమస్యలు అలానే ఇబ్బందులు వస్తూ ఉంటే గనక, అంటే నష్టాలను ఎదుర్కొన్నట్లయితే, లేదా ఇంట్లో స్ట్రెస్ లేకుంటే గోమాతకు ఆహారం అందించండి. అంటే ఇంటి ప్రధాన దొర వద్ద ఆవునేతితో దీపాన్ని వెలిగించండి. ఇక మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకు ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు మార్పును చూసి. అలానే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఈ రాశి వారికి అనేక రకాలుగా సమస్యల నుంచి విముక్తి అనేది వస్తుంది. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేయండి. ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా బాగా మెరుగుపడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అన్ని రంగాలలోనూ మీరు ముందుంటారండి. డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఈ వృశ్చిక రాశి జాతకులకి బుధవారం అనేది అనేక రకాలుగా మంచిగా కలిసి వస్తుంది. మీ అదృష్టవంతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే రోజు, అంటే ఎలాంటి కార్యక్రమానికైనా సరే బుధవారం ప్రారంభిస్తే కనుక ఆ పని అనేది ఏ ఆటంకాలు రాకుండా దిగ్విజయంగా పూర్తి అవుతుంది. అలానే శనివారం, శుక్రవారం కూడా మీకు సామాన్య రోజులండి, మంచిగానే కలిసి వస్తాయి. కానీ మంగళవారం మాత్రం ఈ రాశి జాతకులకి మంగళవారం ఏ మాత్రం కూడా కలిసి రాదు. అలానే మీకు కలగబోయే దుష్ట భావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం స్తోత్రం తప్పకుండా పఠించండి. ఇవన్నీ కూడా ఏంటంటే మీలో మంచి మార్పులు కలగజేస్తాయి. అలాగే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు శని దోషం పోతుందండి. ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు మీరు యాలకుల గింజలు నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి. అలాగనే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. కాబట్టి వృశ్చిక రాశి జాతకులు మీకు పొంచి ఉన్న గండం, భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు కూడండి. మీకున్న సమస్యలు కావచ్చు, కష్ట నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. లక్ష్మి కటాక్షం కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలానే మీకు ఉన్నతలో మీ శక్తి మెరకండి, పేదవారికి దాన ధర్మాలు చేయండి. ఇక ఆ తర్వాత ఏంటంటే అపారమైన పుణ్య ఫలితం మీరు సొంతం చేసుకోవచ్చు. చూశారు కదండి వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పు రాబోతుంది. అలానే ఈ సెప్టెంబర్ మాసంలో వాళ్ళు కలగబోయే అదృష్టాలు ఏంటి, వారి జీవితంలో ఏం జరగబోతుంది అన్నీ తెలుసుకున్నారు కదా. అలానే ఈ వీడియో చెప్పిన పరిహారాలని పాటిస్తే చాలని రాబోయే రోజుల్లో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఇక మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి.